ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత కర్మ సన్యాస యోగము. అయితే అసలు శిథిలమైపోయేటువంటిదే కదా శరీరము. ఎల్లప్పుడూ కూడా మరి మంచి అవకాశాలు, మోక్ష సాధన కోసం చక్కని అవకాశాలు కలుగుతాయి అని ఎవ్వరం చెప్పలేం. కాబట్టి ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకొని నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా పరమార్థ లక్ష్యము కోసము, పరమాత్మతత్వమే గమ్యము అనేటువంటి గమ్య సాధన కోసము ప్రయత్నము చేయాల్సింది అని చెబుతూ, అంతేకాదు అసలు శరీరము అంటే శిథిలమైపోయేటువంటిదే. కాబట్టి అది నిలుస్తుందా? అస్సలు నిలవదు. చాలా కాలమే కాదు, కొంతకాలము కూడా నిలవదు. అది బుడగ లాంటిదే. బుడగ ఎప్పుడు ఉత్పన్నమవుతుందో, ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. అలాగే ఇంకా కూడా మృత్యువు అనేటువంటిది ఇదిగో ఈ సమయంలో ఈ కాలానుగుణంగా వస్తుంది అని ఎవరమైనా చెప్పగలమా? చెప్పలేం. ఎందుకు అంటే ముసలితనమైతే చచ్చిపోతారు అనేటువంటి మాట వాడుకలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ముసలితనమయ్యాక ఉండేటువంటి అవస్థ మరణావస్థే. కాబట్టి వాడు బాల్య కౌమార యవ్వన దశలను దాటుకొని వార్ధక్యాన్ని చేరాడు అంటే వాడికి ఉన్నటువంటి అవస్థ మరణావస్థ ఒక్కటే మిగిలి ఉన్నది. కాబట్టి కానీ ఇక్కడ మరి ముసలితనమయ్యాక చచ్చిపోతాడు అనేటువంటి విషయమే కాకుండా బాల్యంలో కానీ యవ్వనంలో కానీ మరణించడం లేదా అంటే జనులు అనేక కారణాల వలన శరీరాలు అనేటువంటివి బాల్యమునందు, కౌమారమునందు, యవ్వనమునందు, గర్భస్థ శిశువులప్పుడు పుట్టగానే అనేక విధాలుగా కూడా ఈ మనుషులు మరణిస్తూనే ఉన్నారు. కాబట్టి సాధన అనేటువంటిది ముసలవాళ్ళకు మాత్రమే అవసరము. నీవిప్పుడు బోలెడంత సంపాదించాలి, నీ లక్ష్యం వేరు మరి అనే చెప్పేటువంటి విషయం అనేటువంటిది సరి అయినదేనా? కాదు. ఎందుకు అంటే ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది వార్ధక్యం వచ్చేదాకా కూడా వాయిదా వేయడం అనేటువంటిది అవివేకమే అవుతూ ఉంటుంది కదా అని చెబుతూ, అయితే ఎలాగంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలియజేసుకుందాం. ఒక సాధు మహనీయుడు ఒక గ్రామం నుండి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అయితే ఆ గ్రామం యొక్క పొలిమేర దాటి ఊరిలోనికి ప్రవేశించగానే ఒక ఇల్లు, ఒక ధనవంతుని ఇళ్ళే కనబడింది. కొద్దిగా అంటే ఒక మిడిల్ క్లాస్ హోమ్ అన్నమాట. అది కనబడింది. సరే, అందులో ఉన్నటువంటి ఆ గృహ యజమాని ఒకంత పరోపకార బుద్ధి కలిగినటువంటి వాడు. ఆయన ఈ సాధు మహనీయుడు ఆ దారిన పోతూ ఉండడం చూసి, స్వామి మీరు ఎంతో అలసినట్లు కనపడుతూ ఉన్నారు, మీరు వచ్చి మా ఇంట ఈ పూట ఆతిథ్యం స్వీకరించండి, భిక్షకు తీసుకోండి, మీ అలసట కూడా ఒకంత బాపుకోండి, మీరు ఎక్కడి నుండి ఎంత దూరం నుండి వస్తూ ఉన్నారో అన్నట్లుగా చెప్పాడు. సరే అన్నారు. అప్పుడు ఆయనకి అర్ఘ్యము పాద్యము అంటే ఆయన యొక్క స్నానము, ఆయన యొక్క దైవం యొక్క ధ్యానము అన్నీ అయిపోయిన తర్వాత ఆయనకు అర్ఘ్యము పాద్యము సమర్పించి ఆయనకు భోజనము మొదలైనటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆయన చక్కగా రుచివంతంగా మధురవంతంగా సుష్టుగా భోజనం చేశాడు. చేసినాక ఒకంతసేపు విశ్రాంతి కల్పించారు. ఆ విశ్రాంతి తీసుకున్నాడు. తర్వాత సాధు మహనీయుడు అంటే పవిత్రమైనటువంటి జీవిక కలిగినటువంటి వారు, జీవన వ్యవహారమందు పవిత్రమైనటువంటి క్రియలను మాత్రమే అనుసరించేటువంటి వారు ఒకే ప్రదేశమునందు అధిక కాలం ఉండరు కదా. ఆయన సంచారం చేసేటువంటి ఆయన కదా. సరే, ఆయన బయలుదేరేదానికి ముందు ఏమన్నారంటే, ఆ గృహ యజమానిని చూసిన ఆయన, నీవిచ్చినటువంటి ఈ యొక్క భిక్ష అనేటువంటిది నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవము సత్తువ చేకూరింది. నేను మళ్ళీ కూడా కొంత దూరాన్ని నిరాటంకంగా కొనసాగించగలను. కాబట్టి నాకు నీ మీద దయ కలిగింది.
అని అంటే, ఏమిదయ్యో ఏమో స్వామి, కానీ నేనైతే ఈ కుటుంబ మరి జంజాటంలో పడి చాలా ఇబ్బంది పడుతున్నాను, మీ జీవనమే హాయి అన్నాడు. సరే, ఆ సాధు మహనీయుడేమన్నాడు, నాయన ఇప్పుడు మాత్రం ఏం మించిపోయింది, నేను నీకు జ్ఞానోపదేశం చేస్తాను, నీకు ఉపకరించేటువంటి రహస్యమైనటువంటి మంత్రాన్ని తెలియజేస్తాను, దాన్ని ధ్యానించుకుంటే నీవు కూడా ఆనందమైనటువంటి మరి ఝరిలోనే ఆనందాన్ని అనుభవిస్తావు అని చెప్పాడు. అయితే ఆ యజమాని ఏమనుకున్నాడు, నేను ఈ సాధు మహనీయుడిలాగా ఇవన్నీ అబద్ధాలాడకుండా, మోసాలు చేయకుండా, ఎటువంటి విషయ వ్యామోహాలు లేకుండా ఈ కుటుంబాన్ని నేనెలా సంపాదన చేసి పోషించగలను, సాధుమునిలాగా నేను ఉండలేను కదా అని, స్వామి నాకు కాస్త సంసార జంజాటం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, వీరు గనక ఒక కొలిక్కి వస్తే అప్పుడు నేను మీరన్నట్లుగానే నేను కూడా మీ వద్ద చేరి మీ సేవ చేసుకొని నేను తరిస్తాను అన్నాడు. సరేనా ఆయన నీ అభీష్టం అని చెప్పాడు. సాధు మహనీయుడు వెళ్ళిపోయాడు. తర్వాత అలాగా ఒక 15-20 సంవత్సరాలు గడిచిపోయినవి. తర్వాత అనుకోకుండా మళ్ళీ అదే మహనీయుడు ఆ దారినే పోతూ ఆ ఇంటికాడికి వచ్చాడు. వస్తే ఏమైంది అంటే, ఆయన కొంచెం పెద్దవాడయ్యాడు, కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి సరే మళ్ళీ అక్కడ మళ్ళీ ఆతిథ్యం స్వీకరించాడు. ఆయన ఏమన్నాడంటే, ఏమి నాయనా, మరి ఇప్పుడైనా సరే నీ యొక్క మనసు మారితే ఆధ్యాత్మికమైనటువంటి రంగప్రవేశం చేద్దువు కానీ ఈ యొక్క అనుష్ఠాన సాధన సామగ్రుల గురించి నేను తెలియజేస్తాను అన్నాడు. స్వామి, పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, ఎవరి దారిన వాళ్ళను వదిలేస్తే మంచిది కాదు కదా, భార్య అనారోగ్యంతో ఉన్నది, నేను ఇప్పుడు కాదు, పిల్లలకు బాధ్యతలు ఉన్నవి, నాకు ఆ బాధ్యతలు తీర్చుకున్నాక నేను మీరు చెప్పినట్లే అనుసరిస్తాను అన్నాడు. నీ ఇష్టం నాయన అని చెప్పాడు. ఆ సాధుమూర్తి వెళ్ళిపోయాడు. తర్వాత ఇలాగే ఇంకొక 10 సంవత్సరాలు గడిచింది. అప్పటికే ఆ సాధువు మళ్ళీ అదే మార్గం గుండా వెళ్తూ అక్కడికి వెళ్తే అక్కడ ఏమైంది అంటే, పిల్లలందరూ కూడా అంటే అంతకుముందు ఈ సాధుమూర్తిని చూసున్నారు కాబట్టి పిల్లలు ఆ సాధువుని ఆహ్వానించారు. లోపలికి వెళ్ళి నాన్నగారు ఏరయ్యా అంటే, అమ్మగారు నాన్నగారు కాళం చేశారు స్వామి అని ఆయనకి భిక్ష ఇచ్చి, భిక్ష అయిపోయిన తర్వాత ఆయన బయటికి వచ్చి చూస్తే అక్కడ ఒక కుక్క ఉన్నది తోక ఊపుకుంటూ. అప్పుడు ఆ కుక్కకు మాట్లాడేటువంటి భాషయ్య అనుగ్రహించాడు. ఆ కుక్కను ఆ గృహ యజమానిగా చూశాడు. ఏమిరా, ఇప్పుడైనా సరే నా మాట వింటావా, శరీరం పడిపోయింది అయినా కూడా నీవు సునక జన్మ ఎత్తున్నావు కదా, మరి ఇప్పుడైనా సరే నేను బోధించే విషయం గనక నీవు శ్రద్ధగా ఆలకిస్తే ఇప్పుడైనా నీకు మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది అని. స్వామి, నాకు ఇంకా బాధ్యతలు ఉన్నవి, వీళ్ళేమో పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, అయినా కూడా వీళ్ళకి నేను సంపాదించినటువంటి ధనాన్ని ఏ విధంగా జాగ్రత్తగా వినియోగించుకోవాలో తెలియడం లేదు, నేను అందుకని వీరందరికీ నేను కాపలాగాస్తున్నాను అని చెప్పాడు. ఎక్కడ కాపలాగాస్తున్నాను అంటే, నేను ఈ చెట్టు కింద పెట్టాను స్వామి, అందుకు కాబట్టి నేను కాపలాగాస్తున్నాను ఈ చెట్టు కింద అని కుక్క ఇంటి బయట వాళ్ళు వేసిన ముద్ద తింటూ తోక ఊపుకుంటూ, స్వామి నాకు ఈ యొక్క విషయం గనక పూర్తి అయితే నేను ఇంకా మీరు చెప్పినట్లే మీ మార్గాన్ని అనుసరిస్తాను అన్నాడు. నీ కర్మ అన్నాడు. ఆ సాధుమూర్తి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా కొంతకాలం గడిచింది. సాధు మహనీయుల యొక్క జీవనంలో వారి యొక్క శరీరం అనేటువంటిది పటిష్టంగా ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి వీర్యపతనం ఉండదు. ఇంద్రియాలను నిగ్రహించి ఉంటారు. ఎల్లప్పుడూ కూడా నిరంతరం దైవనామస్మరణలో ఉంటారు. వారి యొక్క దేహము, శక్తి, సమర్థత అనేటువంటిది ఎప్పుడూ వాళ్లకు ఉపయోగకరంగానే ఉంటుంది. ఎందుకు? వారి యొక్క అనుసరణ, ఆచరణ, దైవనిష్ట అనేటువంటిది భూపతనం కానివ్వదు. అంటే వారు ఎంతకాలం ఉండదలుచుకున్నారో భూమి మీద అంతవరకు కూడా శక్తి సమర్థతలతో కూడుకొని ఉండగలిగిన పటిష్టత ఆ శరీరాలకు ఆ కాలం నిర్ణయిస్తుంది. ఆ కాలం నిర్ణయించే విధంగా అంత జ్ఞానోదయం కలిగినటువంటి వాడు, అంత జ్ఞానవంతుడు, పరులను ఎట్లయినా సరే వాళ్ళని ఉద్ధరించాలి అని భావించినటువంటి మునులు వాళ్ళ శరీరాలను పటిష్టంగా నిగ్రహంగా ఉంచుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు మానవ రూపంలో కనబడుతూ ఉన్నటువంటి పరమేశ్వరాను స్వరూపులు కాబట్టి.
ఆ విధంగా ఆయన మళ్ళీ కూడా ఒక 10-15 సంవత్సరాలకు మళ్ళీ వచ్చాడు. వచ్చేటప్పటికి ఇక ఆ కుక్క లేదు అక్కడ. కుక్క అంతకుముందు స్వామిని చూసి అరిచింది, ఇప్పుడు అరవడం లేదు. ఈయన మళ్ళీ కూడా ఏమని చెప్పాడంటే, ఇక ఆ పెద్దోళ్ళు కూడా గుర్తించేటట్లేరు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళ పిల్లలు కొంచెం ఒకంత పెద్ద అయ్యారు. అప్పుడు ఒక చెట్టు కింద ఆ దానిని అంటే ఆ ముందు చెప్పినటువంటి గృహ యజమాని సంపాదించినటువంటి డబ్బు బంగారం మొత్తం కూడా దాని కింద దాచాడు. అయితే ఆ చెట్టు క్రింద ఒక పాము అయ్యి అక్కడ చెట్టు క్రింద ఉండడం, చెట్లు పైకి పాకడం, అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. ఆ పాము ఎవరిని ఏమీ చేయడం లేదు కదా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏమీ అనడం లేదు. కానీ ఈయన వచ్చాడు. ఈయన వచ్చి ఆ పాము రూపంలో ఉన్న యజమానిని చూశాడు. ఏమయ్యా, కుక్కగా కూడా నీ శరీరాన్ని మారిపోయింది కదా, మరి ఇప్పుడైనా చిట్ట చివరగా నేను అడుగుతున్నాను, మరొకసారి నేను ఇటు రాను, నీకు ఇటువంటి పారమార్థికమైనటువంటి విషయాలను గురించి బోధిస్తాను, నిన్ను అనుగ్రహిస్తాను అనే విషయాన్ని మళ్ళీ కూడా వెల్లడి చేశాడు సాధు మహనీయుడు. అయితే అప్పుడేమంటున్నాడంటే, స్వామి వీరెవ్వరికీ కూడా ఈ ధనం యొక్క విషయం గురించి తెలియదు. ఈ చెట్టు క్రింద ఉన్నటువంటి ధనం ఎవరన్నా తవ్వుకుపోకుండా ఉండడం కోసం నేను పాము రూపంలో కాపలా కాస్తున్నాను అని చెప్పాడు. ఇక సాధువుకి అసలు ఇతనిని ఎలాగైనా సరే తప్పించాలి అనుకున్నాడు. ఇంట్లోకి వెళ్ళి ఏమయ్యా, ఈ చెట్టు కింద బోలెడంత ధనం ఉంది, ఇది నా దివ్యనేత్రానికి కనిపిస్తోంది. కాబట్టి మీరు గనక నా మాటలు నమ్మితే అక్కడ ధనము ఉన్నది కాబట్టే ఆ పాము అక్కడ కాపలాగాస్తూ ఉన్నది. కాబట్టి పామును గనక చంపేశారనుకో ఆ ధనం మీ సొంతం అవుతుంది అని చెప్పారు. చెప్పి ఆయన దారిన ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత అప్పుడు ఏమైంది అంటే, ఆ కొడుకులు తన తండ్రే పాము రూపంలో ఉన్నాడని తెలియదు కదా, ఇక ఆ పామును కొట్టి చంపేశారు. ఆ ప్రదేశాన్ని తవ్వారు. అక్కడ దాచబడినటువంటి బంగారాన్ని డబ్బుని కూడా తీసుకుని వారు ఉపయోగించుకున్నారు. ఆ గృహ యజమానికి ఎన్ని అవకాశాలు కలిసి వచ్చినా కూడా మరి దానిని ఉద్ధరించుకున్నాడా, దానిని సద్వినియోగం చేసుకున్నాడా అంటే చేసుకోలేదు. ఎందుకు అంటే ఆ వాసనే లేదు. అనేకమైనటువంటి జన్మలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఆ వాసనలు కల్పించేటువంటి సదవకాశాలు ఎన్ని కల్పించి వచ్చినా కూడా ఆ వాని యొక్క కర్మ అనేటువంటిది ఏ విధంగా కాలిపోయింది అంటే తనను తాను ఉద్ధరించుకోలేకపోయాడు. తను ఉద్ధరించుకోలేకపోయినా భగవానుడు కరుణ కలిగి ఆ సాధువు రూపంలో అనేక పర్యాయాలు ప్రయత్నం చేసి అతన్ని ఉద్ధరిద్దామన్నా కూడా తనను తాను ఉద్ధరించుకునేటువంటి సమర్థత లేనటువంటి, కాలగతిలో కలిసిపోయేటువంటి ఈ భౌతికమైన వస్తువులను మాత్రమే దృష్టి పదంలో పెట్టుకున్నటువంటి వాడు, ఇక అటువంటి వాడు తన యొక్క ముసలితనంలో శక్తి సామర్థ్యాలు అనేటువంటివన్నీ కూడా ఉడిగిపోతాయి కదా. అప్పటికి కూడా విషయాదుల పట్ల ఆశ అనేది వదలకపోతే ఆ యొక్క సంపన్నుడైన యజమాని, గృహ యజమాని పడినటువంటి పాటే ప్రతి ఒక్కరము పడతాము కదా. కాబట్టి మనకి ఎప్పుడైతే కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడు అనేటువంటి విషయాలు వివేచనకు వస్తాయి. వచ్చినప్పుడు వాడు దానిని మరొకసారి స్మరించకపోవడం మళ్ళీ మరుగునబడిపోతాయి. అలా మరుగునబడిపోకుండా ఉండేటువంటిదే అందుకే సప్త జ్ఞాన భూమికలలో ప్రతి ఒక్కరికి కూడా శుభేచ్ఛ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. శుభకరమైనటువంటి కోరిక ఏంటంటే మహనీయులు, మహాత్ములు, సాధు పొంగవులు, ఋషులు, దివ్య పురుషులు వీరంతా కూడా మరి కాలానుగుణంగా అవసర నిమిత్తం అవతారాలను ధరించినటువంటి భగవానుడు ఎంతమంది కూడా ఎన్ని రకాలుగా ఈ భగవతత్వాన్ని ఎందుకు ఆశ్రయిస్తున్నారు అనే విషయం తెలిసినప్పుడు అది విన్నప్పుడు అటువంటి తత్వం అంటే అటువంటి విషయాన్ని నేనెందుకు అనుసరించకూడదు అనే కలిగేటువంటి కోరికే కదా శుభేచ్ఛ. అది ప్రతి ఒక్కరికి ఒక చెడు జరిగినప్పుడో ఒక మంచి జరిగినప్పుడో కలుగుతుంది. కలిగి ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం లాగానే మరి ఆ వైరాగ్యాల ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ప్రసూతి వైరాగ్యం బిడ్డను కనవలసి వచ్చినప్పుడు ఇప్పుడంటే పొట్టను అడ్డంగా కోసి బిడ్డను బయటకు తీస్తూ ఉన్నారు. ఆ విధంగానే అప్పుడు ఆ తల్లో పిల్లో అన్నంత
నరకం పడడం అంటే ఆ పురిటి నొప్పులు అనేటువంటిది పడలేక పురిటి నొప్పులు పడే సమయంలో ఇంకెప్పుడూ కూడా తన భర్త సన్నిధికి వెళ్ళకూడదు, ఈ గర్భానికి కారణమైనటువంటి పురుషుని చెంత చేరకూడదు అని ఆ నొప్పులు భరించలేక ఆమె అధికమైనటువంటి విరక్తితో కూడి ఉంటుంది. అది ప్రసవ వైరాగ్యం. ఆ ప్రసవ నొప్పులు పడలేక అసలు ఆ ప్రసవ నొప్పులు అంత భయంకరంగా ఉంటాయా అంటే ఇప్పటి ఆడవారికి ఎవ్వరికీ ఆ నొప్పులు తెలియవు. ఎందుకు అంటే అక్కడ న్యాచురల్గా జరిగేటువంటి డెలివరీసు అనేటువంటివి లేవు. అన్నీ కూడా శస్త్రచికిత్సల ద్వారా చేసేటువంటి డెలివరీసే. కానీ ఈ విధంగా అంటే న్యాచురల్గా ఎవ్వరూ పుట్టేటువంటి అవకాశం లేకుండా పోతుంది. అందుకే అప్పుడు ధనుర్వాతాలు వచ్చి తల్లో పెళ్ళో మిగిలేటువంటి విషయాలు కూడా మిగిలేవి. అటువంటి ప్రసవ వైరాగ్యం అనేటువంటిది పడేవాళ్ళు. అది అప్పటి స్త్రీలకు దాదాపుగా 40 సంవత్సరాలు ముందు వారికే తెలుసు. కానీ ఇప్పుడు కనేటువంటి బిడ్డలను కనేవారికి ఎక్కడో చాలా తక్కువ సహజమైనటువంటి నొప్పులతో పురిటి నొప్పులు పడి బిడ్డను కనడం అనేటువంటి విషయం అనేటువంటిది మచ్చుకు కూడా కనబడడం లేదు. అన్నీ కూడా ఆపరేషన్ల ద్వారా బిడ్డను బయటికి తీయడమే, సమయం ఇవ్వడం, ఆ సమయం ప్రకారం ఆపరేషన్ చేయడం. ఈ విధంగా అంటే అప్పట్లో అందుకే జాతకాల రీత్యా కూడా సహజంగా కాల నియమానికి లోబడి ఉత్పన్నమైనటువంటి ఈ ప్రపంచంలోకి వచ్చినటువంటి జీవి శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి ఆ గ్రహ సంచారాన్ని బట్టి చూసి చెప్పినప్పుడు వాని యొక్క జాతక విషయము విశేషాలతో కూడుకొని సత్యవంతంగా ఉండేది. ఇప్పుడన్నీ కూడా డాక్టర్లు నిర్ణయించినటువంటి సమయాలు. ఈ సమయంలో ఆపరేషన్ చేస్తామంటే అప్పుడు గ్రహ సంచారం అనేటువంటిది ఉండదు. మనం మంచో చెడో సప్తమో పంచమో ఏదో చూసుకొని, ఏ శుభవారాలో తిథులో చూసుకొని, ఏ నక్షత్రం అయితే ఉన్నదో దాని ప్రకారంగా పొట్టగోయమని చెప్పడం, ఆ బిడ్డను బయటికి తీయటం, ఆ విధంగా గ్రహగతులను కూడా మనకు అనుకూలంగా మరల్చుకోవడం అనేటువంటి దానితోటే జరిగిపోతూ ఉన్నది. ఆ విధంగా అంటే సహజమైనటువంటి ప్రసవ వేదనలో పడేటువంటి స్త్రీ ఎంత వైరాగ్యానికి లోనవుతుంది అంటే ఇక మళ్ళీ తన భర్త చెంతకు చేరకూడదు అనేటువంటిది. అదే ప్రసవం అయింది తర్వాత తన పొత్తిళ్ళలో బిడ్డను చూసుకున్న తర్వాత తను పడినటువంటి బాధను మొత్తం మర్చిపోతుంది. మళ్ళీ యథారీతి తన పతితో సంసారం అనేటువంటిది చేస్తూ ఉన్నది. అంటే ఆ వైరాగ్యం అనేటువంటిది నిలిచిందా? నిలవల. అలాగే పురాణ వైరాగ్యం అనేటువంటిది ఒకటి. పురాణం అనేటువంటిది ఇప్పుడంటే మనకు అందరికీ కూడా ఈ విధంగా అంటే టీవీలు ప్రతి ఇంటి యందు కూడా వస్తు సామాగ్రి కొరవడిందేమో కానీ మొబైల్ ఫోన్లకి టీవీలకి అనేటువంటిది కొరత లేకుండా ఏ ఇళ్ళు అది లేకుండా లేదు. అంతకుముందైతే పురాణాలు జరిగేటువంటివి దేవాలయాలలో, ఆ పురాణాలు జరిగే సమయానికి అక్కడికి వెళ్ళేటువంటి వారు. ఇప్పుడు మొత్తం టీవీలలోనే వచ్చేస్తూ ఉన్నవి పురాణాలు కానీ ఏవైనా కానీ ఇక్కడ మనం వెళ్ళడమా అది మన ముంగిలికి రావడమా అనేటువంటిదైతే విషయం ప్రస్తుతం మనకి అప్రస్తుతమైనటువంటి విషయం. కాబట్టి అసలు మనకి కావలసిన విషయం ఏంటి? పురాణాలు అనేటువంటివి వళ్ళె వేస్తున్నారు మహనీయులు. అప్పటికి ఉన్నారు, ఎప్పటికీ ఉన్నారు. ఆ వళ్ళె వేసేటప్పుడు పురాణము అన్నప్పుడు ఏమని చెప్తూ ఉన్నది అంటే మహనీయుని యొక్క ఆ యొక్క అవతార పురుషులను గురించి తెలియజేసేటప్పుడు ఎంత పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తే అంత నరకాన్ని పొందుతారని, ఎంత పుణ్యవంతమైన కర్మలను అనుసరిస్తే అటువంటి దివ్యమైన శరీరాలను పొందుతారని, దానికి ఉదాహరణగా అనేక మహనీయుల యొక్క చరిత్రలను, భక్తుల యొక్క సన్నివేశాలను, ఈ విధంగా సజ్జనుల యొక్క సాంగత్యాన్ని గురించి గురువులు కానీ మహనీయులు కానీ సాధు మహనీయులు కానీ ఈ విధంగా పురాణ ప్రవచనం చేసేటప్పుడు వానికి మంచి చెడు అనేటువంటి వివేచన తెలిసి, నేను ఇన్ని నాళ్ళు కూడా నా స్వార్థపరత్వం కోసం ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉన్నాను, ఎంతోమందిని మోసం చేస్తూ ఉన్నాను, నమ్మక ద్రోహం చేస్తున్నాను, నాకు నేను సుఖపడడం కోసం నా ఇంటి వారిని బయట వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాను, నేను ఇక నుండి ఇది చేయకూడదు అనేటువంటి విషయం పురాణం ద్వారా తెలుసుకుంటాడు. దాని ద్వారా తప్పులు చేయకూడదనుకుంటాడు, పాపాల జోలికి వెళ్ళకూడదనుకుంటాడు, క్షణికమైన ఆవేశానికి లోను కాకూడదు అనుకుంటాడు.
ఇక నుండైనా శాంతిమయంగా సుఖవంతంగా సౌఖ్యవంతంగా ఉన్న జీవితాన్ని గడపాలనుకుంటాడు. ఇతరుల యొక్క సౌఖ్యానికి హాని కలగకూడదనుకుంటాడు. ఇలా సుశిక్షితుడైనటువంటి విద్యార్థిలాగా పురాణం జరిగేటప్పుడు వాడికి కలిగినటువంటి వివేచన, ఆ యొక్క పురాణ ప్రవచనం అయిపోయిన తర్వాత వాడు దేవాలయం బయటకు వచ్చాక, ఏమయ్యా రామయ్య బాగున్నావా అంటే, బాగానే ఉన్నాను, ఏదో ఇక్కడ పురాణ ప్రవచనం జరుగుతుంటే వచ్చాను అనే మాటల్లో బడి కొట్టుకుపోయి మాట కలుపుకొని సంభాషించుకుంటూ ఇంటికి పోయి వానికి కలిగినటువంటి ఆ యొక్క శుభేచ్ఛ, శుభకరమైనటువంటి కోరిక ఏదైతే ఉన్నదో, సద్గుణాలను కలిగి ఉండాలి, సచ్చీలత్వంతో వర్తించాలి అనేటువంటి మాట మర్చిపోతాడు. అలా మర్చిపోయి మళ్ళీ తన ప్రాపంచక సంబంధమైనటువంటి తాను జీవించేటువంటి పూర్వ విధానాన్నే అనుసరించి జీవించే విధానంలో జీవించేటువంటి వానికి పురాణ వైరాగ్యం లాంటిది. అంటే పురాణం విన్నప్పుడు మాత్రమే మంచి కలుగుతుంది. వాడు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాడి యథాస్థితమైనటువంటి గతంలో వాని జీవనానుభవం ఏది ఉన్నదో దానినే అనుకరిస్తూ పోయి దానినే కొనసాగిస్తూ ఉండేటువంటి వాని పురాణ వైరాగ్యం లాగానే ఇంకా శ్మశాన వైరాగ్యం. మనకి సన్నిహితమైనటువంటి వారు, మన కుటుంబ సభ్యులు, లేదా మన సమూహంలో ఉన్నవారు, లేదా దూరపు బంధువులు, వారి యొక్క చావు వార్త విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, ప్రతి ఒక్కరూ పోయేదే, ఈరోజు ఇంట్లో రేపు మా ఇంట్లో ప్రతి ఒక్క శరీరం కూడా మరి పూడ్చితే ఖననమవుతుంది, కాల్చితే దహనమైపోతుంది, ఇంత బూడిద తప్ప ఏం మిగులుతుంది, వచ్చాము పోయాము, వచ్చేటప్పుడు ఏమన్నా తెచ్చామా, పోయేటప్పుడు ఏమైనా పట్టుకుని పోతామా, లేదు కదా అనేటువంటి విరక్తి వైరాగ్యము అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క అంటే ఈ 3 వైరాగ్యాలు కూడా పనికిరావు. ఎందుకు? అప్పుడుకప్పుడు సమయానుకూలంగా కలిగి అంతరించిపోయేటువంటివి. అందుకు కాబట్టే ఏ విధంగా అంటే అది చాలా కాలము అనేటువంటిది నిలుస్తుందా? నిలవదు. అటువంటి శుభకరమైనటువంటి కోరికను మళ్ళీ కూడా స్మరించాలి. ఎప్పుడైతే స్మరిస్తూ గుర్తు చేసుకుంటూ ఉన్నాడో మంచి బాటలో నడవడానికి, పారమార్థిక చింత చేయడానికి, పరమాత్మతత్వమే గమ్యము అని దాని వైపు నడవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ మరి సాధన అనేటువంటిది వార్ధక్యం వరకు కూడా వాయిదా వేయడం అనేటువంటిది నిజంగా కూడా అవివేకమే కదా. అంటే మనకి శరీరము జీర్ణమైపోయింది, ముసలితనం వచ్చింది. ముసలితనంలో శరీరానికి తగినటువంటి శక్తి, సమర్థత అనేటువంటివి ఉంటాయా? ఉండవు. అవి ఉడిగిపోతాయి. ఎందుకు అంటే పాంచజన్యమైనటువంటి, ప్రకృతిజన్యమైనటువంటి ఈ యొక్క శరీరాలు కాబట్టి, పాంచభౌతికమైనటువంటి దేహాలు కాబట్టి మార్పులు అనేటువంటిది తథ్యం, తప్పనిసరిగా మార్పులను పొందుతూ ఉన్నది. కాబట్టి అటువంటి ముసలితనంలో ధ్యానము చేసిన ఇంద్రియాలను నిగ్రహించాలన్నా చక్కగా కొనసాగుతాయా? సాగవు కదా. కాబట్టి శరీరం అనేటువంటిది భూపతనం కాకమునిపే, అంటే వచ్చినటువంటి వాడు మళ్ళీ పోకమునిపే ఈ యొక్క కోరికల యొక్క వేగాన్ని ఆపివేయాలి. కోరికే లేకపోతే దాని ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి కోపము జనించదు, తత్సంబంధమైనటువంటి విషయాదులు లేవు. కాబట్టి ఈ యొక్క కామక్రోధ లోభ మోహ మదమత్సరాలను ఎప్పుడైతే అరికట్టాడో, వీటిని అన్నింటినీ అరికట్టవలసిన అవసరం లేదు. వాడికి కోరిక లేకపోతే మిగతా సముదాయం అంతా లేదు. ఆ విధంగా ధ్యానాదులు అనేటువంటివి కుదురుతాయి అని చెబుతూ, అలా చేయగలిగినటువంటి వాడే సుఖవంతుడు కదా. అలా చేయగలిగినటువంటి వాడే సుఖవంతుడు, వాడే పారమార్థికమైనటువంటి తత్వాన్ని పొందగలిగిన వాడు. అలా చేయలేకపోతే గొప్పదైనటువంటి మహావినాశనాన్ని పొందుతాడు. మళ్ళీ కూడా ఈ జన్మ జరామరణాలు అనేటువంటి స్థితులను పొందుతూ ఉండాల్సిందే అనే కదా వేదాలు కూడా తెలియజేస్తూ ఉన్నవి. దీనిని బట్టి శాశ్వతమైన నిరతిశయానందమైనటువంటి ఆ యొక్క గొప్పదైన ఇక మరొకటి లేనిదైనటువంటి ఆ నిత్య సత్య శాశ్వత స్వరూపమైన పరమానంద సుఖాన్ని కోరేటువంటి వాడు మొట్టమొదటగా ఏం చేయాలి అంటే, తన యందు ఏ శత్రువులైతే ఉన్నవో కోరిక రూపంలో ఆ అనుచర వర్గమంతా కూడా క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటి వారిని జయించాలి. అంటే కోరికనే లేకుండా చేసుకోవాలి. కోరిక లేకపోతే సమస్య లేదు కదా.
వాటిని లేకుండా చేసుకోవాలి అనేటువంటి విషయమే కదా మనకు స్పష్టపడుతూ ఉన్నది. ఎందుకు అంటే ఈ అర్షడ్వర్గము అని చెప్పుకున్నాం కదా. ఈ అర్షడ్వర్గమునందు కామక్రోధ లోభ మోహ మదమత్సరాలే అర్షడ్వర్గాలు. అవే అంతర్గతమైనటువంటి శత్రువులు. అవి బయట నుండి మూకుమ్మడిగా చేతులు కట్టుకొని వచ్చి మనల్ని ఏం కొట్టిపడేయవు. లోపల ఉన్నటువంటి కోరికకు ఉత్పన్నమైనటువంటి ఇదంతా సంత. కాబట్టి ఈ కామము క్రోధము అనేటువంటివే కదా మొట్టమొదట ప్రధానమైనటువంటివి. ఆ రెండు కూడా ఇక్కడ చెప్పబడినప్పటికీ కూడా తక్కిన దోషాలను కూడా వాటితో పాటే అన్వయించుకోవాలి. ఎందుకు అంటే కామము ఉన్న చోట క్రోధం ఉంటుంది, క్రోధం ఉన్న చోట లోభం ఏర్పడుతుంది, ఇది నాకే దక్కాలి. మోహం అధికరిస్తుంది, ఇది నేను తప్ప, నేను ఇది లేకపోతే నేను లేను, నేను చచ్చిపోతాను దీనికోసం అనేటువంటి మోహం. దాని ద్వారా సాధించుకుంటాడు, ఆ వస్తువుని కైవసం చేసుకుంటాడు. దాని ద్వారా మదం వస్తుంది, అహంకారం. దాని ద్వారా మత్సరం, నేను తప్ప దీనిని ఎవ్వరూ సాధించలేరు అనేటువంటిది. ఇక కళ్ళు పొరలు కమ్ముకుపోతాయి. ఆ విధంగా అహంకార బలదర్పాలతో కూడుకొని వాడు అహంకారము కామము క్రోధము వేగాలతో కూడుకొని చేయకూడనటువంటి తప్పులన్నీ చేస్తాడు. దానివల్ల వాడు వస్తువును సాధించుకుంటున్నాను అనుకుంటాడే కానీ వాడు పరమాత్మతత్వానికి పారమార్థిక చింతకు పూర్తిగా జారి 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 లోతైన గోతిలో పడిపోతున్నాను అనేటువంటి విషయాన్ని గ్రహించలేడు. అవి ఈ కామక్రోధాదులు అనేటువంటివి ప్రబలమైన బలవత్తరమైనటువంటి శత్రువులు, అవి శాశ్వతమైనటువంటి వైరులు. కాబట్టి సాధకుడు ఏం చేయాలి? వాటిని ఒక కంటితో కనిపెడుతూ ఉండాలి, నిరంతరం కనిపెట్టాలి. ఏ వస్తువు మీదైనా కోరిక కలిగిందా, ఆ కోరిక ద్వారా ఈ సంతంతా వచ్చి పడుతుంది. వాటికి నేను వశపడ్డానా సర్వము కోల్పోతాను అనేటువంటి విషయాన్ని గురించి ఏ యొక్క పరమ గమ్యమైనటువంటి పరమార్థ స్థానాన్ని పొందాలి అనుకునేటువంటి సాధకుడైతే ఎల్లప్పుడూ కూడా తన యొక్క మానసిక వశము తన యందే ఉన్నదా లేదా, కోరికలకు లోబట్టం లేదు కదా అనేటువంటి కనిపెట్టుకొని ఉండాలి అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్త జనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.